హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటని అనుకుంటున్నారా? మేము మెట్రో హోల్సేల్ షాప్కి వెళ్తున్నామండి. ఇదే ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళటం. యాక్చువల్లీ ఏదైనా బిజినెస్ ఉంటేనే మెట్రో హోల్సేల్ షాప్లో షాపింగ్ చేయగలమని అన్నారు. అందుకని మేము ఇంతవరకు వెళ్ళలేదండి. కానీ ఈరోజు ట్రై చేద్దామని వెళ్ళాము. ఇది యలహంక నుంచి హెబ్బాళ్ళు మేక్రీ సర్కిల్ రూట్ అండి. యలహంక నుంచి అయితే మీకు జస్ట్ 8 కిలోమీటర్స్ అవుతుందండి. ఇది మేక్రీ సర్కిల్ స్ట్రైట్ పోకూడదండి, ఫ్లైఓవర్ పై నుంచి సివి రామన్ రోడ్. యాక్చువల్గా మేము వర్షం పడకుండా ఉంటే వితిన్ 20 మినిట్స్లో మేము చేరుకునే వాళ్ళండి. కానీ మేక్రీ సర్కిల్లో వర్షం పడిన వల్ల కొంచెం లేట్ అయింది. 20 మినిట్స్ మేక్రీ సర్కిల్లోనే వెయిట్ చేశామండి. వర్షం ఆగిన తర్వాత బయలుదేరి ఆల్మోస్ట్ 10 మినిట్స్కి మేము మెట్రో హోల్సేల్ షాప్కి రీచ్ అయిపోయామండి. ఇదే హోల్సేల్ షాప్. ఒకటే రోడ్ అండి, మేక్రీ సర్కిల్ సివి రామన్ రోడ్కి రీచ్ అయితే ఒకటే రోడ్డు. మనం పక్కకేం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకటే మెయిన్ రోడ్డు. రీచ్ అయినాక లెఫ్ట్కి వస్తుందండి. దాని తర్వాత గాడి పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయామండి. మా దగ్గర కార్డ్ లేదు, మేము అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోలేదు. అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు ఇక్కడ చేయిస్తారని చెప్పి ఈఎంఐ దగ్గరకు పంపించారండి. మళ్ళీ మాతో డాక్యుమెంట్స్ అడిగారు. మాది కూడా బిజినెస్ ఉందండి, ప్యాకర్స్ అండ్ మూవర్స్. సో మా దగ్గర జిఎస్టీ మరియు ఐడి ప్రూఫ్స్ అడిగారు, అవి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు కార్డ్ ఏమి ఇవ్వలేదండి, మొబైల్లోనే అన్నీ యాప్ డౌన్లోడ్ చేసి మాకు చేసి ఇచ్చారు. దాని తర్వాత నేను అడిగాను, ఇంతవరకు మాకు బిజినెస్ లేదని మేము రాలేదు, బిజినెస్ ఉంటేనే ఇక్కడ షాపింగ్ చేయొచ్చని, ఎలా ఇది ప్రొసీజరు, ఇండివిజువల్గా కూడా షాపింగ్ చేయొచ్చా అని అడిగాను. అవును మేడం, ఇప్పుడు ఇండివిజువల్గా కూడా షాపింగ్ చేయొచ్చు, బిజినెస్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటే జిఎస్టీ ఉంటే బిజినెస్ మీకు ఉందని జిఎస్టీ క్లెయిమ్ అవుతుంది, ట్యాక్స్ పడిన దాంట్లో అని అన్నారు. లేదంటే ఇండివిజువల్గానే షాపింగ్ చేసుకోవచ్చని అన్నారు. మేము పెద్దగా ఏం కొనలేదండి, ఏదో కొద్దిగా కొన్నామంతే. ఊరికే ఫస్ట్ టైం కదా చూద్దామని వెళ్ళాము. ఇక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. ఫుడ్ అయితే బాగుంది. పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఏది కావాలన్నా దొరుకుతుంది. అది తక్కువ కాస్ట్లో, టేస్ట్ కూడా ఓకే. మేము కూడా పిజ్జా అండ్ బర్గర్ తిని ఇదేనండి మేము షాపింగ్ చేయింది. చాలా ఏం చేయలేదు, ఊరికే చూద్దామని మాత్రమే వెళ్ళాము. సో ఇదండి, మెట్రోలో కొనలేము అనుకునే వాళ్ళు, మెట్రోలో ఎలా షాపింగ్ చేయాలో అనుకునే వాళ్ళకి ఇదండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. ఐడి ప్రూఫ్ మాత్రం అంటారు. ఈ చిన్న షాపింగ్ చేసి మేము బయలుదేరి ఇంటికి వచ్చేసామండి. త్వరగా వచ్చేసాము, ఒక 2 అవర్స్ కూడా లేదు. ఎందుకంటే మాకు ఇంటి దగ్గర పాప వెయిట్ చేస్తూ ఉంటుందండి. నాకు 1 ఇయర్ పాప ఉంది. సో పాప కోసం త్వరగా వచ్చేసామండి. ఈ చిన్న వీడియోతో కంప్లీట్ చేస్తున్నామండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.